కాపరికి అలా ఉండదండి. ఆయన దుడ్డి కర్రయు అయి ఉన్నాడు, కాపరి అయి ఉన్నాడు. అయితే దేవుడు ఏమని రాయి పెట్టాడంటే, మరి గొర్రెల్ని కాయము అని పేతుడు చెప్పాడు, గొర్రెల్ని మేపుము అని చెప్పాడు, గొర్రె పిల్లల్ని కాయము అని చెప్పాడు. ఎంత అర్థాలు ఉన్నాయో తెలుసా అండి చదివితే. ఆయన గారు ఎంత కాసుకోవాలో మిమ్మల్ని, ఎంత ఇదవ్వాలో పని ఆయనే ఒక మాట చెప్పాడనుకో కఠినంగా మళ్ళీ ఎలా ఉంటుందంటే తెలుసండి. అబ్బో పాస్టర్ గారు మమ్మల్ని చూసే చెప్తున్నారు, మా వైపు మేమంటే పర్వదండి, మేమంటే ఇదండి, ఎన్ని నెపాలేస్తారో. మళ్ళీ ఆయన మరి ఆ బుక్లో రాయబడి ఉంది, గొర్రెలంట మళ్ళీ విడిచిపెట్టుకోకుండా కాసుకోవాలంట, అంతవరకు కాయాలంట. నా పని కన్నా ఆయన పని ఎక్కువ, నా పని ఎక్కువ, కానీ నా పని కొద్దిగే, ఆయన పని ఎక్కువ. గొర్రెలు త్రోవ తప్పకుండా చూసుకోవాలి, గొర్రెలు క్రమంగా ఉంచాలి, గొర్రెలు గాయం అవ్వకూడదు. కఠినంగా అంటేనేమో వెళ్ళిపోతారు. ఇంకొక బోధ బాగుంది, ఆ బోధలోకి వెళ్దాం. మనం ఎవరిని ఏమో అనుకోవద్దండి, మనల్ని వచ్చి సీట్ వేసి దండేసి పండివ్వాలి. ఇదేం కాదండి. అప్పట్లో వాళ్ళు అయితే చాలా కఠినంగా ఉన్నారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయని వాళ్ళందరినీ నా కాలంలో అయితే నాకు 40 సంవత్సరాలు, అంతకు ముందు కాలంలో వాళ్ళు పరిశీలించి చూశాను. కర్రలతో ఎగిరి ఆత్మలు పొందుకునేవాడు, కర్రలతో ఇలా పొడిచేవాడంట ఆయన సేవకుడు. అబ్బా అంటే పక్కన నెట్టే అనేవాడంట. ఇలా కొట్టగానే వాళ్ళకి అసలు తగనట్టే ఉంటుంది. వాళ్ళని చూసి చాలా వరకు ఆనందపడేవాడంట. అలాంటి పరిశీలన చేసేవాడు. ఈ దినాల్లో మిమ్మల్ని కలిగి దేవుని వాక్యం కఠినంగా చెప్తుంటే సేవకులు మీరేమనిపిస్తుందంటే, అమ్మ మమ్మల్ని చూసే చెప్తున్నారు, మాకే ఇది, మాకే అది, మేమంటే పడదు ఇవన్నీ అని మరి సుదిగి కొదిగి వెళ్ళిపోతే తెలియని ఆజ్ఞ. మరి కాపరి చూసుకోవాలి కనుక తెలియదు కదా అనుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా సంభాషిస్తున్నారో తెలియదు. కొందరైతే మోకాన నేస్తూ ఉన్నారు సేవకులు. కాదు తల్లి, ఇదమ్మా అదమ్మని మళ్ళీ కాపరి కాపాడుకుంటూ మళ్ళీ రప్పించాలి. ఇప్పుడు నా బోటోని నేను మీరేమేయలేదు. ఆయన అడిగారు అనుకో, ఏంటంటే ఆయన వాక్యం అక్క చెప్పాడంటే ఆయన దేవుని నడిపింపుని బట్టి చెప్పాడమ్మా, నేను కాదు కదా అంటాడు. కనుక ఎందుకంటే మంచి సేవకుడిని ఏర్పరచుకొని దొంగలు కూడా ఉన్నారు ఇందులో, ఎవాంజలిస్టుల్లో, కానీ దేవుని చూపించే వాళ్ళు కావాలి. కనుక మనం ఏం రాయాలంటే ఇక్కడ అన్య జనులని నిన్ను నియమించుకుంటానికి, అన్య జనులతో నీతో రక్షించుకుంటానికి నీవే సిద్ధపరచడానికి ఆయన సిద్ధపరిచాడంట. ఆయనతో మాట్లాడాలి, మరి నీతో మాట్లాడారా? నువ్వు ఒకరికై దేవునితో సంభాషణ చేశావా? దేవునితో ఒక్కసారి కలిపావా? దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి. అలా మాటలు మీ దగ్గర ఉన్నాయా? సేవకుని పక్కన పెడదాం, అన్నిటిని పక్కన పెడదాం. నువ్వు దేవునితో మాట్లాడావా? నువ్వు దేవుడు నీతో మాట్లాడారా? ఏదైనా అనుభవం ఉందా? ఇది తల్లికి చెప్తుంది, బాధ వచ్చినప్పుడు హృదయ వేదన బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎంత కన్ను గాయమైపోతున్నా ఆ గాయం చూసి బెదిరిపోయి ప్రభువా నాకు దిక్కేవాడు అనుకుని ఆ హృదయ వేదన చూశాడు ప్రభు. అట్లాంటి హృదయ వేదన ప్రభు ఆనందిస్తాడండి. అంత హృదయాలతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు క్షణమాత్రం ఉండడండి, నీ దగ్గర స్వస్థంగా ఆయన దిగి వస్తాడు. నీ కన్నీటిని బాష్పపు రెండులను తుడిచివేసే మహాదేవుడు ఆయన. ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రియమైన దేవుడు, నిన్ను అత్తుకొని ముట్టాడే దేవుడు, నిన్ను ఎన్నడూ విడువలు ఎలబాయను అంటాడు. అంత గొప్ప దేవుడిని మీరు ఎలాగా సంభాషించలేకపోతున్నారు? ఒంటరిగా మీరు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ప్రభు నీతో ప్రభు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక సేవకుడు మీతో చెబుతున్నాయే భరించలేకపోతే, మరి సమాధానం పడకపోతే మరి దేవునితో ఎట్లా సమాధానం పడతారు? చూడండి తల్లులారా, అమ్మా మనం 6వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ 6వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయంలో మంచి మాటలు ఉన్నాయి. ఆ మాటలు కూడా జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. చూడండి 6వ అధ్యాయంలోకి వెళ్ళండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయంలో చూడండి తప్పిదం గురించి రాయబడి ఉంది. 6వ అధ్యాయం చదవండి.
ఆ. తన విషయమై చూచుకొనుచు ఆ. సాత్వికమైన మనస్సుతో ఆ. అట్టి వారిని ఆ. మంచి దారికి తీసుకొని రావాలని తీసుకొని రావాలి. ఒకరి భారమును ఒకడు భరించి అది ఏంటమ్మా, ఒకరి భారములు ఒకరు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అమ్మ తప్పుదమ్ములు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ చెప్పండి. ఇక్కడ నేను ఏ తప్పుదమ్ము లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. నేను తప్పుదం చేశానండి. తప్పులు చేస్తాం, మానవ సహజం. దుష్టులు మనల్ని తప్పు త్రోవలని నిరూపిస్తారు. నేను ఇక్కడ రాయబడింది, అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎవరైనా తప్పిదములు చిక్కుకొని అలా నేను చిక్కుకున్నాను, 5 లక్షలు నాకు ఇచ్చారు ప్రభు అని చెప్పారు. బజాజ్ వాళ్ళు, నేను అందరినీ నమ్ముతూ అన్నాను కాదు, అందరినీ సహిస్తామని నేను 2.5 తీసుకొని వడ్డీతో సహా కట్టేసి ఆ 2.5 తీసుకొని ఈ బజాజ్లో తీసేద్దాము, అప్పు చేద్దామంటే నేను మోసం చేశాను. నాకు తెలియదు ఈ లోకానికి సంబంధమైంది. ప్రభుత్వం మా అన్నయ్య కుమారుని తీసుకెళ్తే 2 EMIలు కట్టించి బ్యాంకులో డబ్బులు వేయమన్నారు. అవి చెక్ బౌన్స్ అనేసి మొత్తం డబ్బులు 9,000 దాకా లోపు లాగేసేసి